ఈ సీరియల్ పాత్రలు, గిన్నెలు, చీరలు, సార్లు అన్నీ మేము ఓన్గా చేసుకున్నవి. ఎందుకంటే మా సీరియల్ కాబట్టి. అదే ఏ సీరియల్ చెప్పబోయే ఈరోజు మనం జేమ్స్ బాండ్ సెట్లో ఉన్నాం అనమాట. జేమ్స్ బాండ్ గారిది జేమ్స్ బాండ్ అనే మొన్నటి నుంచి చూస్తున్నారు కదా, ఆయన వచ్చి చెప్పారు, రాజీవ్ ఖన్నా గారు వచ్చారు, అందరూ చెప్పారు. సో జేమ్స్ బాండ్ గారిది ఏదో ఒకటి విషయం మిస్ అయిపోయిందంట. అదేంటో చూద్దాం. ఇప్పుడు కొంతమంది వచ్చారు ఇక్కడికి, సో చూద్దాం, వాళ్ళని అడుగుదాం. వాళ్ళు అసలు ఇప్పుడు ఏదో చెప్తున్నారు, జేమ్స్ బాండ్ గారిది ఏదో మిస్ అయిపోయింది, మేము వచ్చి కనుక్కోవాలి, అదేయాలి ఇదేయాలి చెప్తున్నాం. అసలు వాళ్ళు ఏం మిస్ అయ్యారు చూద్దాం. హాయ్ హాయ్, మీరేంటి ఇక్కడ? ఎవరు? మేము యాక్చువల్లీ జేమ్స్ బాండ్ టీమ్ నుంచి వచ్చాము. ఓకే, అంటే మా జేమ్స్ సీరియలే కదా. మీరు ఏం చేస్తున్నారు ఈ సీరియల్? నేను ఒక రిపోర్టర్. నేను కెమెరా ఉమెన్. మీరు కెమెరా? మీరు రిపోర్టర్. ఓకే, నన్ను కూడా చూడండి ప్లీజ్. ఇవన్నిటికీ కాదు, ఓన్లీ మా కేసులకు మాత్రమే. ఓన్లీ జేమ్స్ బాండ్ కేసులు కంటే నోట్ చేసుకో, తర్వాత మాట్లాడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు సీరియల్ ఒకసారి మీరు చెప్పేస్తే. ఓకే, నేను కెమెరా ఉమెన్ని. నేను కొంచెం ఎక్కువ అగ్రెషన్ తోటి ఉండే అమ్మాయిని అనమాట. నోట్ దట్ పాయింట్, అగ్రెషన్. అండ్ నా వేరే ఎవరైనా వస్తే నేను బాగా బాధిస్తాను. ఇది కూడా మళ్ళీ నోట్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి కేసులని ఇలా షూట్ చేస్తామన్నమాట. మా టీం అందరం వెళ్ళి దాన్ని ఇలా షూట్ చేసేసి ఆ కేసుని మా జేమ్స్ బాండ్ త్రూగా మేము రివీల్ చేసి ఆ అవుట్పుట్ బయట పెట్టి ఆ దొంగల్ని పట్టుకొని జైల్లో వేసి బాధేస్తాం. మళ్ళీ 2-3 సార్లు బాధేస్తారు. నోట్ చేసుకోండి. మళ్ళీ నా వాయిస్ వినిపిస్తుందా? అనిల్ గారు అంటే రిపీట్ చేస్తున్నారు, వినిపిస్తుందా? వాళ్ళకి వినిపిస్తే చాలు. ఓకే, నా వాయిస్ వినిపించిందా? మీ వాయిస్ అండ్ హలో, సైజ్ 0. నా పేరు ఆమె పెట్టారు. నెక్స్ట్ ఇంకా హాయ్, నేను దీనిలో రిపోర్టర్గా చేస్తున్నాను. ఎస్. సో నా పని ఏంటంటే అన్ని కేసెస్ని దానికి కొంచెం యాడ్ ఆన్ చేసేసి మా ఛానల్కి రేటింగ్ వచ్చేలాగా మేము టెలికాస్ట్ చేస్తాం అనమాట. సూపర్ రేటింగ్ రావడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. సో అందులో ఏం చేస్తామంటే ఇంకా అంట. సో ఇంకా అనేది చాలా పెద్ద న్యూస్. మనకు అంతకంటే పెద్ద న్యూస్ దొరకదు. ఇంకా అనేది చాలా పెద్ద న్యూస్ ఈ వరల్డ్లో. సో నెక్స్ట్ ఇంకా ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ 2 ఉన్నారు, రామ్ జగన్ గారు ఉన్నారు, ఇంకా ఆయన ఉన్నారు. సో ఈయన ఒకసారి మీ దగ్గరికి వద్దండి, ఫస్ట్ ఈయన దగ్గర బాబాది. సార్ ఈయన చూస్తుంటే చాలా మిలిటరీ లుక్లో కనిపిస్తున్నారు. సార్ మీరు మిలిటరీ కదా? నన్ను చూస్తుంటే నేను మిలిటరీ చూస్తుంటున్నాను. ఆయన మిలిటరీ నుంచి అనిపిస్తుంది. తమ ఇండియనేనా? ఇండియన్. ఇది పోలీస్ డ్రెస్. సో ఈయన చాలా తెలివిగా పోలీస్ డ్రెస్ అని చెప్పేశారు. సో ఇక్కడ అర్థమైపోయింది ఆయన పోలీస్ అని మీకు. సో మీరు ఎందుకు వచ్చారండి? అదే మా జేమ్స్ బాండ్ క్యాప్ పోయిందని చెప్పాడు. ఓకే, చెప్పేశారా? ఆ విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారంట. ఈయన ఆల్రెడీ పోలీస్ అని చెప్పేశారు కాబట్టి ఈయన ఇన్వెస్టిగేట్ చేయాలి, తప్పదు. సో ఒకసారి మీ క్యాప్ తీస్తే. నైస్ హెయిర్ స్టైల్, సూపర్. ఇది చాలా నైస్ హెయిర్ స్టైల్, అందుకే క్యాప్ చాలా బాగుంది. చాలా బాగుంది. మీ హెయిర్ స్టైల్ కంటే బాగుంది. చాలా బాగుంది. సో హెయిర్ స్టైల్ గురించి, ఈ హెయిర్ స్టైల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మొన్న ఎవరు నాకు చెప్పారు, నేను నమ్మలేదు. ఈ రోజు చూసినప్పటి నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇది నేనే నమ్మలేకపోతున్నాను. ఓకే, నెక్స్ట్ వైపు ఎక్కడికి వచ్చామంటే మనం ఈయన పేరు ఏదో చెప్పారండి, ఏదో అన్నారు. మీ పేరు ఏదో అన్నారండి. ఏంటి? తలుపులు అంట. లేదండి, తలుపులు అన్నారు కదా. డోర్ నెంబర్ ఎక్కడైనా ఉంటుంది, మన డోర్ నెంబర్ గట్రా ఉంటాయి కదా. తలుపుల మీద డోర్ నెంబర్ లేవు. అంటే నేను కూడా మీ టీంలో జాయిన్ అవ్వదు కాదు. మొన్న ఇప్పుడు ఆడిషన్ లేకపోవడం వల్ల నన్ను తొక్కేశారు, రాలేకపోయాను. సో డోర్ నెంబర్ లేదు, తలుపులు కాదు అయితే తలుపులే, బట్ డోర్ నెంబర్ లేదండి. నన్ను తలుపులాగా వాడతాడు జేమ్స్ బాండ్. ఓకే, ఇంటి ముందు తలుపు అంటే ఇంటి వెనక తలుపులు అండి, 2 సైడ్లు వాడతాడు. ఎటు పడతాడు. నేను అన్ని సైడ్ నుంచి బాగా ఫ్లెక్సిబుల్ అంట. సో మీరు ఎందుకు వచ్చారు? నేను రావడం ఏంటంటే జేమ్స్ బాండ్కి అసిస్టెంట్ ఉన్నట్టే. ఓకే, జేమ్స్ బాండ్కి కూడా అసిస్టెంట్ ఉంటాడు. ఓకే, జేమ్స్ బాండ్ కట్టేసి 10 లాగానే జేమ్స్ బాండ్ కూడా అసిస్టెంట్ ఉంటాడంట. ఆయన ఈయనంట. సో ఇది వచ్చాడు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నుంచి ఆయన ఏదో పోయిందన్నారు. సో ఇది ఏంటంటే క్యాబ్ తీసి మరి ఆయన క్యాబ్ పోయిందన్నారు. అసలు ఈ జేమ్స్ బాండ్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తారు, వీళ్ళు ఎందుకు వచ్చారు నాకేం అర్థం కావట్లేదు. నన్ను అన్నారు, లైవ్ అన్నారు, తీసుకొచ్చారు. వచ్చారు. నాకు డౌట్, వీళ్ళు ఏమన్నారంటే ఇందాక రిపోర్టర్ చెప్తారు అంటే వాళ్ళు కూడా ఉన్నారు బేసిక్గా. మీ క్యాబ్ పోయిందన్నారు.
మీరేమైనా చెప్పింది పోలీస్, ఆయన చెప్పారు రికార్డులు అందరూ అంటారు. ఓకే, మీ క్యాబ్ పోయిందన్నారు. మరి మీ క్యాబ్ మీ దగ్గర ఉంటుంది, నాకేమో అర్థం కాలేదు. వచ్చే ఆనందం ఇంకేమో వాయిదా. First of all, hi. This is Bond, James Bond. దిస్ ఈజ్ నోబడి. Nobody. Yeah. Bond, చాలా బాగుంది. తెలిసిపోతుంది. ఇదంతా జేమ్స్ బాండ్ టీమ్. ఓకే, యాక్చువల్గా క్యాప్ ఎందుకు పోయింది అంటే ఈ గోలిమార్ ఛానల్ నుంచి వీళ్ళిద్దరు వచ్చేస్తారు. ఏ ఛానల్? కేసే గోలిమార్. గోలీమార్. ఓకే, గోలీమార్ హ్యాండ్ యూజ్ చేయండి, వేరేలా ఉంది. సెన్సార్ రైలు సెన్సార్ గోలిమార్ ఛానల్ నుంచి వీళ్ళిద్దరు వచ్చేస్తారు. కేసు ఏమైంది, ఇన్వెస్టిగేషన్ ఏమైంది, అసలు ఎంతవరకు వచ్చింది సార్ ప్రాసెస్, మేము పబ్లిసిటీ చేసుకోవాలి, రేటింగ్స్ పెంచాలి. ఆయన మా బాబాయ్ గారు ఉన్నాను గారు. మా పిన్ని అద్భుతంగా వంటలు వండి నాకు రోజు ఫుడ్ అంతా ఆవిడే పెడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చే కేసులన్నీ ఈయనేమో నాకు అప్ చెప్పేస్తూ ఉంటారు. వాటిని సాల్వ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాసెస్ లోనే చాలా హెల్ప్ చేస్తాను. నేను అప్ చెప్పాను కదండి, ఆయన లాగేసుకుంటాను. సో అంటే ఇంటెలిజెంట్ అంటారా, మీరు ఇంటెలిజెంట్ అంటారా? అంటే నేను ఎందుకు అనుకుంటాను లాగేసుకుంటుంటే ఇంటికి లాక్కుంటారు, సాల్వ్ చేయగలిగిన వాళ్ళే లాక్కుంటారు. ఓకే, సో అల్టిమేట్గా మనం చేసుకోవాలంటే అంటే నమ్మకం. తెలివైన వాళ్ళు నమ్మకస్తులు అని చెప్తున్నారు. మీరు లైవ్ లో చూసినట్టయితే నాతో నోబడితో ఈయన మా అసిస్టెంట్ తడబడే తలుపులు. ఆయన మాట్లాడండి, వెనక తరపున ముందు తరపున అంత చూసారా, ఇందాక ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూసారా? ఇదంతా యాక్టింగ్. సీట్ కొట్టేద్దాం ప్లాన్ చేస్తాను. అయిపోవాలి, జేమ్స్ బాండ్ అయిపోవాలని తప్పన పడిపోతాం. సో అది జరగని పని ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఇది ప్రాసెస్. ఇది నాకు కూడా తెలుసు. సో మీకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది మన వినాయక చవితి సందర్భంగా, వినాయక చవితి కదా, వినాయక చవితి సందర్భంగా స్పెషల్ షో అనమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ ఎ స్పెషల్ షో. ఓకే, ఇట్స్ అ వీక్లీ సీరియల్. డైలీ సీరియల్ అంట. సో వారానికి 6 రోజులు అసలు చూసేయండి. 6 రోజులు కాదు బాబు, సోమ మంగళ బుధ 7:30కి వినాయక చవితి రోజున స్టార్ట్ అవుతుంది కాబట్టి వినాయక చవితి రోజున 7:30కి కూర్చొని సోమ మంగళ బుధ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. జేమ్స్ బాండ్ దీంట్లో ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఫన్ టోన్తో రన్ చేస్తామో చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇంకేమైనా అందరూ ఎంజాయ్ చేసారు ఎవరు లైవ్ లో? ఏమైనా అన్నారా? హాయ్ 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 షీజ్ మౌనిక, సీరియల్లో గంగా క్యారెక్టర్ చేస్తుంది. అలాగే షీజ్ దీప్తి, సైజ్ 0 క్యారెక్టర్ చేస్తుంది. అలాగే రామ్ జగన్ గారు గురునాథన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే అమ్మ రమేష్ పర్పుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ అనిల్, జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. మేమే కాదండి, ఈ సీరియల్లో సో మెనీ క్యారెక్టర్స్ వస్తున్నాయి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. లెట్స్ ఎంజాయ్. ఉమేష్ గౌడ్, హాయ్ పాండ్ గారు. సో ఫన్ సీరియలా లేకపోతే సీరియస్ సీరియలా? ఎంతసేపు అర్థం కాలేదండి, చెప్పండి. తెలుగు మీడియాలో ఇప్పటిదాకా ఇలాంటి ఫన్ సీరియల్ రాలేదు. అంటే ఫన్ సీరియస్ అంటే జేమ్స్ బాండ్ అనే వాడు ఒక సీరియస్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటర్ కాబట్టి దీన్ని ఫన్ టోన్ రన్ చేద్దామని మా ప్లాన్. సో బాగా వస్తుంది. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ థ్రిల్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మహేష్ కుమార్, యువర్ ఐడి కార్డ్ ఇస్ నైస్ అంట. ఎవరినన్నా తెలియదు. ఇక్కడ ఐడి కార్డ్ ఇక్కడ స్పాట్ చూపెట్టండి ఒకసారి. ఐడి కార్డ్ చూపెట్టండి. దిస్ ఇస్ నాట్ మై దొరికిపోయారు. ప్రతి దొంగదానంగా వచ్చినట్టున్నారు. సో ఇంకెవరైనా? శివాని, నైస్ హెయిర్ స్టైల్. నైస్ సార్. ఎవరికి? రామ్ జగన్ గారు. రామ్ జగన్ గారికి. సో మా కాంబినేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మంచి అంటే కొత్త డిటెక్టివ్ కేసుని సాల్వ్ చేస్తూ ఉంటాం. కేసులు ఏమొచ్చినా సరే నాట్ రెగ్యులర్ ఫార్మాట్, డిఫరెంట్ గెటప్స్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ చేసుకుని ముందుకు వస్తున్నాం. సో హోప్ అందరూ బాగా చెప్పండి. అందరం బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. Watch and enjoy. Watch us and bless us. You should watch. గ్యారెంటీ అంత గ్యారెంటీ అని చెప్పి అంత నమ్మొచ్చు. Yeah, you want to ask any question? ఎనీ క్వశ్చన్స్ అంటే నేనేమంటున్నాను, రెగ్యులర్ గా ఏమైనా అడిగారు? ఏమైనా అడిగారా? వాళ్ళు అడుగుతా ఉంటారు. అడగలేదు. మీరు అడిగితే కాదండి, ఇంకా ఎలాంటి కేసులు మీరు సాల్వ్ చేయొచ్చు? ఎలాంటి కేసులు? చెప్పేస్తారు. సార్ మీ హెయిర్ స్టైల్ బాగుందన్నానండి, కనీసం చెప్పలేదండి. నేను ఎప్పటి చెప్పేసాను మరి సీరియల్ చూడరు కదా. చూడన్నారు. ఆయన చెప్పింది కూడా పాయింట్ బేసిక్గా. ఆయన ఒకసారి ఇంకేం చెప్తున్నారు, ఒకసారి చెప్పండి. సబ్జెక్ట్ గురించి లేదా మెయిన్ సెంట్రల్ పాయింట్ గురించి అని చెప్పాను అనుకోండి. మెయిన్ సెంటర్ పాయింట్ ఏంటండి? లైన్లో అంటే జేమ్స్ బాండ్ ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, ఎలా సాల్వ్ చేస్తాడు కైండ్ ఆఫ్ ఆన్సర్ చెప్పాం అనుకోండి, రేపు మన సీరియల్ చూడరు కదా. అవునండి. సో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అంటే పర్టికులర్గా ఒక నో
అంటే ఒక అమ్మాయి వల్ల అబ్బాయి ప్రాబ్లం ఒక అమ్మాయి వల్ల అబ్బాయి ఇబ్బంది పెడితే ఆ You know. అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలి? ఎవరన్నా అబ్బాయి అమ్మాయి వల్ల అబ్బాయి ఇబ్బంది పెట్టిన అబ్బాయినే కదా బయటికి తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తే ఒక బయట వచ్చినట్టు కదా అదే ఉంది. అలా ఉండదు. అలాగే కొన్ని సో మెనీ క్యారెక్టర్స్ లైక్ చిట్ ఫండ్స్ కొంతమంది ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. ఓకే ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. No. స్టోరీ స్టోరీ అంటే మెమరీ లాస్ అయిపోయిన వాడు ఎలా బిహేవ్ చేస్తాడు? ఇలా క్యాప్ కూడా పెట్టి కవర్ చేస్తాను. మెమరీ ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? ఇలా సో ఇంకా ఈ క్యారెక్టర్ కి సైజ్ అని ఎందుకు పెట్టాము ఆవిడే చెప్పచ్చు. సరే అడగచ్చు. చెప్పండి. క్రేజీ ఉంటుంది. సైజ్ 0 పెట్టాను కాబట్టి అది సైజ్ 0 అంతే. అలాగే అంటే ఎందుకు మీకు అద్భుతమైన పేరు ఎందుకు తెలియదు కానీ రోజు లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది. టూ మచ్ వెరీ బ్యాడ్. నాకు సైజ్ 0 అనే పేరు ఎందుకు పెట్టారంటే నేను చాలా స్లిమ్ గా ఉంటాను. సైజ్ 0 నేను చాలా లావుగా ఉన్నా కదా, సో అందుకని సైజ్ 0 అని పెట్టాను. కర్ర మీద ఏదో గుడ్డేసి తెలుపు సైజ్ 0 అని పెట్టారు. నేను చాలా లావు ఉంది కదా, నోబడి అని పెట్టారు. ఇంకా ఇంకెవరైనా అన్నారు అనిత ఎవరైనా అడిగారా, లేకపోతే అందరూ చాలా హర్షిత. హాయ్ 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 దే డోంట్ హావ్ టైం టు ఆస్క్ క్వశ్చన్స్. something. See. Harshita is saying all the best to your entire team. Thank you. And Sudha Pallavi is also saying all the best. Thank you, Sudha Pallavi. సో చెప్పండి, చూడండి, టీఆర్పీ పెంచండి. అండ్ దీంట్లో ప్రతి అంటే ఎవ్రీ 3 ఎపిసోడ్స్ 1 స్టోరీ రన్ చేస్తాం. ఓకే. అంటే ఒక కేసుని సాల్వ్ చేయడానికి 3 ఎపిసోడ్స్ రన్ అవుతాయి. సోమ మంగళ బుధ ఈ 3 రోజుల్లో ఆ కేసు సాల్వ్ అవుతూ ఉంటుంది. మీకు కూడా ఒకవేళ ఒక ప్రాబ్లమ్ మేము ముందే రివీల్ చేస్తాం, ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు వీళ్ళు, అంటే మా జేమ్స్ బాండ్ టీమ్ ఎలా సాల్వ్ చేసిందని మీకు కానీ ఒక ఐడియా వస్తే ఇమీడియట్గా ఫేస్బుక్లో మీరు అప్లోడ్ చేయండి మీ ఆన్సర్స్ని. సో 100% ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మీకు ఉంటుంది. సార్ నాకు డౌట్ అండి, అంటే వాళ్ళకు కూడా వచ్చింది. మీరు కేసులు సోమ మంగళ బుధవారం ఎందుకు సాధిస్తారు అంటే లక్కీ డేస్ అండి. సోమ మంగళ బుధ ఏంటంటే వర్కింగ్ డేస్, ఆ గురు శుక్ర శని మేము అందరూ పడుకుంటాం. వర్క్ చేసేసి ఒక 3 రోజులు పట్టుకుంటారు అనమాట. Yeah. మధ్యలో కేసు వచ్చినా తీసుకోరు, పట్టించుకోరు అనమాట. లేదు గురు శుక్ర శని వచ్చే కేసుని సోమ మంగళ బుధ సాల్వ్ ఓకే, ఈ 3 రోజులు వచ్చిందండి, ఒక గ్యాప్ తీసుకుని సండే హాలిడే అనమాట. సో నెక్స్ట్ 3 రోజులు సాల్వ్ చేస్తారు. ఇదే ఆయన చెప్పేది. అంతే. సండే యాక్చువల్గా అక్కడ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు కూడా హాలిడే ఉంటారా? ఓకే, రాండి. నన్ను కూడా జైల్లో పెడతాను, జాగ్రత్త చూసుకోవాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్ కొట్టకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో చాలా డిఫరెంట్గా, అంటే రొటీన్ సీరియల్స్లా కాకుండా వెరీ డిఫరెంట్గా చాలా ప్రతి క్షణం, ప్రతి షార్ట్, ప్రతి సీన్ ప్రజెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే షూట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద అసెట్. ఈ హెయిర్ స్టైల్ ఎంత డిఫరెంట్గా ఉందో సీరియల్ కూడా అంత డిఫరెంట్గా ఉంటుందని కరెక్ట్. క్లీన్ అండ్ క్లీన్. ఇంకా మోనిక గంగ క్యారెక్టర్ చేస్తుంది. అలాగే అదేంటి యాంకర్ అన్నారు, ఏం మాట్లాడట్లేదు. అంటే మేము జేమ్స్ బాండ్ మాట్లాడతాం, బట్ ఇప్పుడు కూడా మాట్లాడతాం, ఎందుకంటే మా సీరియల్ ప్రమోషన్ కాబట్టి. లైక్ అంటే రాధా మధు క్యారెక్టర్స్ ఇలాంటి చాలా చేశారు కదా మోనిక. బిఫోర్ సో మెనీ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశారు. హౌ యూ ఫీల్ అంటే ఈ క్యారెక్టర్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ కొంచెం? యాక్చువల్లీ ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్గా అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలని నాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాము. వీక్లీ వన్ స్టోరీ. అండ్ చాలా 3 డేసే మండే ట్యూస్డే వెనస్డే 3 days మిమ్మల్ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ చేస్తాము. దిస్ ఈస్ ఆర్ ప్రామిస్. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ప్రాంప్టింగ్ ఏం లేదు, ఇదంతా నా ఓన్. నాట్ ఓన్లీ ఎంటర్టైన్ లైక్ నాట్ ఓన్లీ ఫన్, థ్రిల్ కూడా ఉంటుంది. అంటే ఆ కేసుని అలా సాల్వ్ చేసేటప్పుడు నాటిలో వెల్ థ్రిల్. సో కొంచెం లిటిల్ బిట్ యూ కెన్ ఎంజాయ్ లైక్ చంటాబాయ్ మిస్ జ్వాల
అలా అని యా ఆ కైండ్ ఆఫ్ ఇది వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరినీ So- ఎంటర్టైన్ చేయడానికి, ఎక్సైట్ని ఇవ్వడానికి, థ్రిల్ ఇవ్వడానికి మీ ముందుకి రాబోతున్నాం వినాయక చవితి రోజున. డోంట్ మిస్ టు వాచ్ జై